ఈరోజు అలాంటి ఊసే లేకుండా ఈరోజు ఎకనామిక్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఈ రోజున రైతులు రోడ్డెక్కారు, ఇండస్ట్రీస్ ఊసే లేదు, ఏదో మాటలు ఐకానిక్ బిల్డింగ్లు అంటున్నారు, ఏవేవో చెప్తున్నారు, ఏవో మాయ మాటలు అన్నిటికే పరిమితం అవ్వడం అనేది మనం చూస్తా ఉన్నాము. అలానే ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి గనక వస్తే వారు ఎంచుకున్నటువంటి కొంతమందికి వాళ్ళని డెవలప్మెంట్ చేయడమే ఎకనామిక్ డెవలప్మెంట్ అని కూటమి ప్రభుత్వం మనకు చెప్తోంది. అట్ ది సేమ్ టైం సోషల్ డెవలప్మెంట్ అని గనక మనం చూసినట్టయితే కూటమి ప్రభుత్వం గనక డిఫైన్ చేయాల్సి వస్తే వెల్ఫేర్ అనేది అసలు వెల్ఫేర్ అంటే వాళ్ళకి గిట్టదని అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ విషయానికి వస్తే దాంట్లో కూడా ఏ విధమైనటువంటి స్టాండర్డ్స్ ఏమనేది కూడా అన్ని కూడా పక్కన పెట్టి ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు. అండ్ హెల్త్ విషయానికి వస్తే కంప్లీట్ ప్రైవేటైజేషన్ అనే ఒకటువంటి కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నారు. అండ్ వెన్ కమ్స్ టు పొలిటికల్ డెవలప్మెంట్ అని కనుక మనం చూసినట్టయితే గుడ్ గవర్నెన్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కూటమి ప్రభుత్వం దృష్టిలో మాత్రం ఈ పొలిటికల్ డెవలప్మెంట్ అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రెడ్ బుక్ పాలిటిక్స్ అని స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇవి కూటమి ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఓవరాల్ స్టేట్ డెవలప్మెంట్ ఏంటంటే ఈ 3 అంశాల మీద వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఫిక్స్ చేసుకున్నటువంటి ఒక ఎజెండా, వాళ్ళు ఫిక్స్ చేసుకున్నటువంటి ఒక ఎయిమ్తో వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం. నేను ఎందుకు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నానంటే ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం వెన్ ఐ టాక్ అబౌట్ సోషల్ డెవలప్మెంట్ ఇట్ కాన్స్టిట్యూట్స్ హెల్త్ అనేది ఒక అంశం. దాంట్లో వెన్ ఐ టాక్ అబౌట్ హెల్త్ ఈరోజు ద లీస్ట్ నెగ్లెక్టెడ్ స్టేట్ ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్ ఈజ్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ద గ్రేటెస్ట్ వెల్త్ ఇస్ హెల్త్ అని మనం భావిస్తాం. ఈరోజు ఈ మెడికల్ కాలేజ్ వల్ల ఎంతో మంది చక్కటి చదువులు చదివేటువంటి ఆ డాక్టర్ చదువులు చదివేటువంటి వాళ్ళ యొక్క సంబంధించి వాళ్ళ చదువులు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, దానికి కూడా మనం ఈరోజు గ్యారంటీ హోప్ ఇవ్వలేకపోతున్నాము. ఎంతో మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చాయి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వైద్య సేవలు మనం ఉచిత వైద్య సేవలు ఇచ్చేవాళ్ళము. ఈరోజు ఇవన్నీ పోతున్నాయే. ఎందుకు ఇంత కూడా పించ్ ఆఫ్ పెయిన్ కలగట్లేదు, ఇది తప్పు అని ఎందుకు అనిపించట్లేదని ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఈ విధంగా ఈ మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ వాళ్లకు అప్పచెప్పేటువంటి ఒక పెద్ద కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుందని తెలియజేస్తున్నాను. అలానే మనం చూసుకుంటే ఆరోగ్యశ్రీ ఈరోజు ఏమవుతుంది రాష్ట్రంలో 1059 ఉన్న ప్రొసీజర్లని 3257 ప్రొసీజర్ వరకు కూడా పెంచి ఎంత ఖర్చైనా సరే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని భరిస్తూ ఉంది. అలాంటిది ఈ రోజున ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఈరోజు పేషెంట్స్ ఈరోజు ప్రజలు నెట్వర్క్ హాస్పిటల్స్కి వెళ్తుంటే సీరియస్గా ఒక బోర్డు చూపించి అమ్మ ఇక్కడ ఆల్రెడీ రాసి పెట్టాం కదా ఆరోగ్యశ్రీ ఇక్కడ లేదు, మాకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బిల్లులు మాకు రాలేదు కాబట్టి మేము చూడటం లేదు, డబ్బులు ఇస్తే మేము చూస్తామని స్పష్టంగా ఈరోజు ప్రజల మొహానే చెప్పి పంపిస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ అవస్థలను ఎవరు చూస్తున్నారు, వాళ్ళ ఇబ్బందులను ఎవరు చూస్తున్నారు, వాళ్ళ ప్రాణాలకి ఎవరు బాధ్యతగా ఉంటారు? ఆ బాధ్యత మనది కాదా? ప్రభుత్వంగా బాధ్యత మనది కాదా? ఎందుకు ఆ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు? ఏమన్నంటే ప్రైవేటైజేషన్. ప్రజలు ఆశతో మీ వైపు చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ప్రైవేటైజేషన్ అని వాళ్ళ వైపు డైరెక్షన్ ఇస్తుంది. ప్రభుత్వం సొమ్ము చేసుకుంటుందేమో, ప్రభుత్వం సొమ్ము చేసుకుంటూ ప్రజలను కష్టాలకు వదిలేసి ప్రజల కళ్ళల్లో కన్నీళ్లు, బాధలు, అవస్థ కూడా కనపడకుండా ఈరోజు ఈ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని నడుపుతుందంటే బాధేస్తోంది.